గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. వరంగల్ జిల్లా నేతల పంచాయతీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై చర్చిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుంచి అందిస్తారు. రాజు. రైట్ దీపిక, గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంటకు పైగా ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా 2 అంశాలను చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా అటు ప్రభుత్వాన్ని మరోవైపు సీఎంను ఇరకాట పెట్టేలా చేస్తున్నటువంటి వరుస కౌంటర్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇవాళ నిన్ననే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటు క్రమశిక్షణ కమిటీ దీన్ని టేకప్ చేయాలనేటటువంటి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం మంతనాలు జరిపారు. అయితే ఆ తర్వాత ఇవాళ గాంధీ భవన్ వేదికగా జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎంపై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వరుసగా ఆయన చేస్తున్నటువంటి వివాదాస్పద కామెంట్స్ కూడా కొంత పార్టీకి ఇబ్బంది కలిగించేలా, డ్యామేజ్ కలిగించేలా ఉన్నాయని క్రమశిక్షణ కమిటీ భావిస్తూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే అటు మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ఎవరికైనా చెబితే వినకపోతే వేటు తప్పదు అనేటటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు మీడియా ముఖంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ కమిటీ వివరాలు తీసుకుంటుంది, మరోవైపు వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పదే పదే అదే కోవలో కూడా వ్యవహరిస్తే గనక పూర్తి స్థాయిలో వేటు తప్పదు పార్టీ నుంచి అనేటటువంటి కోణంలో కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వరుసగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎంని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. సామాజిక సమీకరణాలు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం మంత్రివర్గంలో లేకపోవడంతో కేవలం ఎస్సీలలో బీసీకి వాకిడి శ్రీహరిముద్రాజుకు, ఎస్సీలలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్కు అవకాశం దక్కింది. ఆ తర్వాత మరిన్ని ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, అటు పార్టీ అధిష్టాన పెద్దలు కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ నియామకానికి సంబంధించి భర్తీ చేసేందుకు సంబంధించి కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన నాటి నుంచి నేటి వరకు వివాదాస్పద కామెంట్స్ అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించే ప్రతి అంశానికి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం గమనిస్తే గనక సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటాననేటటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కేవలం 3.5 ఏళ్ళు మాత్రమే ఉంటారు. అటు ప్రతిపక్షాలను తిట్టడం ఆపేసి ప్రభుత్వం ఏం చేస్తుందో అది చెప్పండి అనేటటువంటి కోణంలో కూడా సీఎంకు కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా కొంతమంది యూట్యూబ్ అని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని కూడా వాటికి కూడా కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వరుసగా ఇటీవల 2 రోజుల క్రితం కూడా మంత్రి పదవి పైన హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మంత్రి పదవి హామీ ఇచ్చేటప్పుడు గుర్తు లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ అని పార్టీకి అధిష్టానానికి తెలియదా అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తాజాగా నిన్న కూడా మరోసారి సీఎం టార్గెట్గా కూడా కామెంట్ చేశారు. నిధులు మీరే తీసుకువెళ్తారు, అదేవిధంగా పదవులు సైతం మీకేనా అనేటటువంటి కోణంలో సైతం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం నిధులు కేటాయించడం లేదు అనేటటువంటి అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కూడా పార్టీ కీలకమైనటువంటి బాధ్యతలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించింది. అయితే సుదీర్ఘంగా క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతూ ఉంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి అంశాలన్నిటినీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి పైన కూడా కూలంకషంగా చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా, లేదంటే వివరణ కోరేటటువంటి ప్రయత్నం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చేస్తుందా అనేటటువంటి స్పష్టత అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలిసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి నేతల మధ్య ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, కొండా మురళి వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి పోరుకు సైతం కూడా పులి స్టాప్ పెట్టేందుకు కోఆర్డినేటర్ను నియమించేందుకు కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కసరత్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
రైట్ రాజు, థ్యాంక్ యూ.